హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే ఈరోజు మార్నింగ్ టిఫిన్‌కి, మధ్యాహ్నం లంచ్‌లోకి నేనేం ప్రిపేర్ చేశాను అనేది నేను మీకు ఈరోజు చేసి చూపిస్తాను. కొత్తగా ఎవరైనా నా ఛానల్‌ని చూస్తున్న వాళ్ళు ఉన్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్, షేర్ చేసి కామెంట్ చేయండి. ఇంకెందుకండి ఆలస్యం, ఇంక వ్లాగ్‌లోకి అయితే వెళ్ళిపోదాము. వెల్కమ్ టు మై ఛానల్ కొల్లూరి శ్రావణి ఫుడ్ వ్లాగ్స్. ఎండలైతే చాలా ఎక్కువగా ఉన్నాయి. మార్నింగే మనం పని అంతా కంప్లీట్ చేసుకోవడం చాలా బెటర్ అనిపిస్తుంది. మనం పని చేసుకోవడానికి కూడా మార్నింగ్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇంక ఈరోజు మార్నింగ్ అయితే నేను కౌంటర్ టాపు ఇంకా కిచెన్ మొత్తం కూడా నీట్గా వాష్ చేసేసుకొని ఒక చిన్న ముగ్గు అయితే పెట్టుకున్నాను. ఇంకా పసుపు కుంకుమ కూడా పెట్టుకున్నాను. ఇలా ఉండడం వల్ల పొద్దున్నే మనకి మైండ్ అంతా చాలా ఫ్రెష్గా ఉంటుంది. మనం ఏ పనైనా చెయ్యాలి అంటే కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు వస్తుంది. ఈరోజు టిఫిన్ అయితే వడ ప్రిపేర్ చేస్తున్నాను. దానిలోకి కాంబినేషన్గా పల్లీ చట్నీ కూడా చేస్తున్నాను. ముందుగా ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. అందులోనే పచ్చిమిర్చి, శనక్కాయ పప్పులు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర మొత్తం వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు మిక్సీ అయితే పట్టేసుకుందాము. ఇందులోనే కొంచెం సాల్ట్, కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాం. నేను ఇంకా వడకి కూడా నిన్న నైటే మినపప్పు అంతా నానపెట్టేసుకున్నాను. దాన్ని మార్నింగ్ బాగా వాష్ చేసుకొని మిక్సీకి అయితే పెట్టేశాను. ఇప్పుడు మనం పిండిలోకి కొంచెం ఉల్లిపాయలు, కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం జీలకర్ర అన్నీ వేసుకొని బాగా మిక్స్ అయితే చేసుకుందాము. ఆడపడుచు వాళ్ళు వచ్చారు కదండి, ఇంకా వాళ్ళ కోసమని ఈరోజు చికెన్ అయితే తీసుకొని వచ్చారు మా హస్బెండ్. ఈరోజు చికెన్ కర్రీ ఇంకా చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలి అని నా స్టైల్లో నేను చేసి చూపిస్తాను. నేను చికెన్ కర్రీకి, బిర్యానీకి రెండింటికి సపరేట్గా తీసుకున్నాను. చికెన్ మొత్తాన్ని నీట్గా వాష్ చేసుకున్నాను. ఇందులోనే కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం కూడా వేసుకున్నాను. అలాగే ఒక హాఫ్ పెరుగు ప్యాకెట్ కూడా తీసుకున్నాను. రెండిటిలో కూడా 2 వేసుకొని దీనిలో కొంచెం అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా నేనైతే ఇది ఫ్రెష్గా వేసుకున్నానండి. దీన్ని కూడా వేసుకొని కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నీ వేసి ఈ చికెన్ మొత్తానికి మసాలాలన్నీ బాగా పట్టేలాగా చూస్తున్నారు కదా నేను ఎలా మ్యాగ్నేట్ చేస్తున్నానో అలా అంతా చేయడం వల్ల మన మసాలా అంతా కూడా చికెన్కి బాగా పడుతుంది. ఇంకా చికెన్ కర్రీలోకి కావలసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమోటా అన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను. మా మేనల్లుడు చూసారా ఎలా వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడో. నేను ఫస్ట్ బిర్యానీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకున్నాను. ఇది బాగా హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు అన్నీ కూడా వేసుకున్నాను. ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమోటా అన్నీ కూడా కొంచెం సిమ్లో పెట్టుకొని దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మూత అయితే క్లోజ్ చేసి చూద్దాము. ఉల్లిపాయలు, టమోటాలు కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని కూడా వేసుకుందాము. చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ చేసేసుకుందాము. ముందుగా అయితే బాండీ పెట్టుకున్నాను. దీనిలో కూడా కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా హీట్ అయిపోయింది. ఇందులో చెక్క, లవంగ, యాలకులు, షాజీరా, బిర్యానీ మసాలా అంతా కూడా వేసేసుకున్నాను. దీనిలో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టమోటా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర మొత్తం వేసుకొని ఫ్రై చేసుకుందాము.
ఇప్పుడు ఉల్లిపాయలు, టమోటాలు అంతా కూడా బాగా ఫ్రై అయిపోయాయి. దీంట్లో కూడా మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకొని ఒక 5 నిమిషాలు మిక్స్ చేసుకుందాము. చూసారు కదా, చికెన్ అంతా బాగా ఉడికిపోతుంది. దానిలో ఉన్న వాటర్ మనం వేయలేదండి. దానిలో ఉన్న వాటరే చికెన్ కుక్ అయ్యేకి సరిపోతుంది. దీనిలో కొంచెం బిర్యానీ మసాలా కూడా వేసాను. ఇప్పుడు దీన్నైతే మనం బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకున్నామంటే మన చికెన్కి మసాలా అంతా బాగా పడుతుంది. చూసారు కదా, మన చికెన్ కర్రీ కూడా బాగా ఉడికిపోయింది. ఆయిల్ కూడా అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు ఇందులో కొంచెం కారము, కొంచెం చికెన్ మసాలా అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. దీన్ని ఒక 10 నిమిషాలు మూత పెడితే మసాలా అంతా బాగా పడుతుంది. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూసారు కదా, మన చికెన్ కర్రీ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. స్మెల్ అయితే గుమాయిస్తుంది. చికెన్ కర్రీ అంటే ప్రతి ఒక్కరికి చేసేకి వస్తుంది, ఆఫ్కోర్స్ అది. దీంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము. దీన్ని ఒక 2 నిమిషాలు కలిపేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకున్నామంటే మన యమ్మీ చికెన్ కర్రీ రెడీ. మన చికెన్ కర్రీ అయితే అయిపోయింది. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ అంతా ఇక్కడే ఉంటుందండి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్ళు అయితే తీసుకున్నాను. దీంట్లో చెక్క, లవంగ, యాలుకలు, షాజీరా, మసాలా దినుసులు అన్నీ కూడా వేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. కొత్తిమీర, పుదీనా, బిర్యానీకు కొంచెం ఆయిల్ వేయండి. ఇలా ఆయిల్ వేయడం వల్ల రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని దీన్ని ఉడికించుకుందాము. ఇప్పుడు నీళ్ళన్నీ బాగా బాయిల్ అయిపోయాయి. దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసుకుందాము. రైస్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కర్రీ మొత్తాన్ని ఒక గిన్నెలోకి అయితే వేసుకుందాము. దీంట్లోనే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకుందాం. ఈ ఉడికిపోయిన అన్నాన్ని మొత్తం మన స్టైల్లో వడగట్టేసేసుకొని ఆ కర్రీ మీద అంతా మన రైస్ని నీట్గా స్ప్రెడ్ చేసేద్దాం. దీనిలో కొంచెం ఫుడ్ కలర్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకుందాము. దీనిపైన కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నామంటే స్మెల్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా దీని మీద మూత క్లోజ్ చేసి ఏదైనా వెయిట్ పెట్టేసి ఒక 10 నిమిషాల నుంచి ఒక 15 మినిట్స్ దాకా పెట్టాము అంటే మన చికెన్ బిర్యానీ బాగా రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.